హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో 12థ్ క్వాలిఫికేషన్‌తో అంటే మనకి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో మరొక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ జీఎన్ఎం చేసిన వాళ్ళు, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, అండ్ అలాగే మనకు మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళు గానీ, అండ్ అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగానికి అయితే అప్లికేషన్ చేసుకోండి. అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట ఈ ఉద్యోగాలకి. మీ నియర్ బై రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవి అంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అండ్ అలాగే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు, అండ్ అలాగే ట్రైనీస్ క్లర్క్, అండ్ అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో వీటి గురించి మనం ఒకసారి అయితే చూసుకుందాము. పూర్తి వివరాలు అయితే చూద్దాము. మీరు అందరూ ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. A to Z నేను మొత్తం కూడా వివరిస్తా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడండి, కమర్షియల్ క్లర్క్ వచ్చేసి మనకి 21,700 రూపాయలు స్టార్టింగ్ సాలరీ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే మనకు 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటుగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ కలుపుకుంటే దాదాపుగా మీరు 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ప్రతి ఉద్యోగానికి, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి మనకి 3,445 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి 2022 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇవి మనకి 361 ఖాళీలు ఉన్నాయి. అండ్ అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి మనకి 990 ఖాళీలు ఉన్నాయి. దీంతో పాటుగా మనకి ట్రైనీ క్లర్క్ వచ్చేసి మనకి 72 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి దీనికి విద్యార్హత ఏ విధంగా ఉంటుందంటే, ఈ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కు అండ్ అలాగే ట్రైనీస్ క్లర్క్కి రెండింటికి వచ్చేసి మనకి ఎలాంటి కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా సరే దీనికి ఎలిజిబుల్ అనమాట. కేవలం ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు. ఏ గ్రూప్ అయినా సరే ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే మనకు అకౌంట్ క్లర్క్ టైపిస్ట్ అండ్ అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ రెండింటికి ఇంటర్తో పాటు, ఇంటర్మీడియట్తో పాటు మీకు కొంత టైపింగ్ అవగాహన అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు వీటికి ఎలిజిబుల్ అనమాట. వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చేసి మనకి ఏ గ్రూప్ అయినా సరే ఇంటర్మీడియట్ ఎంఎల్హెచ్పి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈక్వలెంట్ టు ఇంటర్ కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ మనము కేవలం 99 రూపీస్కే మనం అప్లై చేస్తున్నాము. మనకు వాట్సాప్ నెంబర్ ఉంది. వాట్సాప్ నెంబర్ నుంచి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మేము అడిగినటువంటి కొన్ని డీటెయిల్స్ మనకు పెడితే మనం అప్లికేషన్ చేసి అదే అప్లికేషన్ పీడిఎఫ్ మళ్ళీ మీకు అదే వాట్సాప్లో మేము సెండ్ చేస్తామన్నమాట. లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా అప్రోచ్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద అయితే పెట్టాను. ఆ వీడియో కింద ఇన్స్టాగ్రామ్ లింక్పై క్లిక్ చేసి డైరెక్ట్గా మనతో కాల్ చేసి మాట్లాడొచ్చు. నేరుగా మెసేజ్ కూడా చేయొచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా సరే. ఓకే. అండ్ అలాగే మనకి ఇది ఆన్లైన్లో మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఓన్లీ ఆన్లైన్ మోడ్. ఆర్ఆర్బీ ఇంతకుముందు మనం పారామెడికల్ ఉద్యోగాలకు కూడా మనం అప్లై చేసాము. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కూడా ఇప్పుడు డిగ్రీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి కదా ఆర్ఆర్బీలో. సో ఆర్ఆర్బీ ఆల్రెడీ నడుస్తున్నవి. మనకు అప్లికేషన్స్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాం చాలామంది కూడా. ఈ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వచ్చేసి ఈ రోజు నుంచో స్టార్ట్ అనమాట మనకి అప్లికేషన్స్. కాబట్టి ఇప్పుడే మీరు ఈ రోజు నుంచే మీరు అప్లికేషన్ చేసుకుంటే మీకు నియర్ బై దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క సెంటర్లలో, అంటే ఎగ్జామినేషన్ సెంటర్లలో మీకు ఎగ్జామ్ సెంటర్స్ పడతాయి అనమాట మీ దగ్గరలో ఉండేటటువంటి టౌన్లలో. ఒకవేళ మీరు లేట్గా చేసుకున్నారనుకోండి, మీకు ఎగ్జామ్ సెంటర్స్ దూరం పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో త్వరగా అయితే ఈ రోజు నుంచి అయితే ప్రారంభించండి. ఈ రోజు నుంచే మీరు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేయండి. ఇక మనకి మరొక విషయం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కాస్త మీరు అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. సేమ్ యాజ్ యూజ్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మనకి డిగ్రీ హోల్డర్స్ ఏ విధంగా అయితే పే చేస్తున్నారు, అండ్ అలాగే ఆర్ఆర్బీ పారామెడికల్కి మీరు ఏ విధంగా అయితే పే చేశారో అదేవిధంగా మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అవి మళ్ళీ మీకు రిటర్న్ మీ బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి అన్నమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రీఫండ్ చేస్తారు. అంటే మనము అప్లికేషన్ చేసుకునేటప్పుడు సో మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తామో ఆ అమౌంట్ అయితే మీకు మళ్ళీ రీఫండ్ అయితే చేస్తారు వాళ్ళు. ఇక అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళు కాకుండా అండ్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ 500 అండ్ అలాగే 250 రూపీస్ మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ చేసుకున్న టైంలో మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో మీ యొక్క పేరు, అంటే బ్యాంక్ హోల్డర్ నేమ్, ఐఎఫ్ఎస్ కూడా అకౌంట్ నెంబర్ 3 ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళు ఏదైతే అకౌంట్ ఇస్తామో ఆ అకౌంట్లో మళ్ళీ ఇవి మనకు రిటర్న్గా రీఫండ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.
ఈ యొక్క ఎగ్జామ్ గురించి పూర్తిగా మరొక వీడియో అయితే ఖచ్చితంగా మనము బ్రీఫ్ అయితే తెలుసుకుందాము. వాటి యొక్క సిలబస్ కానీ, ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఏ విధంగా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది మొత్తం కూడా మనం మరొక వీడియోలో బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అండ్ అలాగే వీటికి సంబంధించినటువంటి సిలబస్ కానీ, అండ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే దాని గురించి కూడా మొత్తం కూడా మరొక వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ ఇంతకుముందు చెప్పాను కదా నేను. సో మొత్తం మనకి ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్తో పాటు మీకు ఇచ్చినటువంటి ఏవైతే మనకి రిలాక్సేషన్ ఇచ్చారో అవి మొత్తం కలుపుకుంటే 40 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఇక్కడ సో ఇది మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి సో మీరు సెల్ఫ్గా అప్లికేషన్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే ఉంటుంది. ఎందుకంటే అది నార్మల్గా మనం మీ యొక్క సిగ్నేచర్, మీ యొక్క ఫోటో ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనమాట. కాబట్టి మనకి అప్రోచ్ అవ్వండి. సో ఖచ్చితంగా మన కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు అప్లికేషన్ చేసి పెడతాము. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ అప్లికేషన్కి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో ఎందుకు చెప్తున్నానంటే వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి వచ్చిన అవకాశాన్ని. ఎందుకంటే అందరికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మళ్ళీ పడవన్నమాట. ఏ ఉద్యోగాన్ని వదిలిపెట్టొద్దండి. మనం సైన్స్ కదా, సో మనం స్టాఫ్ నర్స్ కదా, స్టాఫ్ నర్స్ ఉద్యోగం సంబంధించి అనేటటువంటిది పెట్టుకోకండి. సో ఏ ఉద్యోగం పడినా సరే దానికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చిందనుకోండి, ఈ ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ మీది ఏదైతే గోల్ ఉంటుందో ఆ గోల్కి సంబంధించినటువంటి ఆ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకునేంత వరకు ఇందులో మీరు లక్కీగా ఒకవేళ జాబ్ వచ్చిందంటే సో ఇందులో చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఏ అవకాశాన్ని కూడా మీరు మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇకపోతే మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అవన్నీ మనం ఒకసారి చూసుకుందాము. సో చూసుకుంటే ఇది మనకి నిన్ననే వచ్చినటువంటి రిక్రూట్మెంట్ ఇది. ఈ రోజు నుంచే మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ 20 తారీఖు వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ 20 తారీఖు ఉంది కదా, మనం ఇప్పుడే ఎందుకు అప్లై చేసుకుందాం, లేట్గా చేసుకుందాం అని అనుకోకండి. మీరు ఎగ్జామ్ రాసేటటువంటి ఎగ్జామ్ సెంటర్స్ మనకు దూరం పడేటటువంటి అవకాశం ఉంది. మీరు ఎంత లేటుగా అప్లికేషన్ చేస్తే మీకు అంత దూరం పడుతుంది. కాబట్టి సో మీ నియర్ బై సెంటర్లలో, మీ టౌన్లలో పడాలి అని అనుకుంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి అప్లికేషన్స్. సో మనం ఒక అప్లికేషన్ వీడియో కూడా నెక్స్ట్ చేద్దాము. సో కాకపోతే మీకు చేసుకోవడానికి 100% నేను చెప్తాను, 99% చేసుకోలేరు. ఏదో కాస్త అవగాహన ఉండి, అప్లికేషన్స్ మీద అవగాహన ఉండి, ఆ ఫోటోషాప్ గురించి కానీ దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ చేసుకుంటారు. అండ్ అలాగే మనకు డేట్ ఆఫ్ పేమెంట్ మీరు పే చేసేటటువంటి పేమెంట్ వచ్చేసి మనకి అంటే లాస్ట్ డేటు 21, 22 మధ్యలో వరకు కూడా మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మాడిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం అప్లికేషన్ చేసుకునే సమయంలో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ లేదంటే ఇంకేమైనా తప్పులు చేసి ఉంటే వాటిని మనము రీకరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకు ఒక డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అది మనకు అప్లికేషన్ అయిపోయిన తర్వాత 23 తారీఖు నుంచి 1 తారీఖు నవంబర్ 1 తారీఖు మధ్యలో మనము వాటిని ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం అయితే మనకు ఆర్ఆర్బీ వాళ్ళు కల్పించారు. అండ్ అలాగే ఆ యొక్క ఎడిట్ కూడా ఏ విధంగా చేసుకోవాలో కూడా మనం నెక్స్ట్ వీడియో అయితే తెలుసుకుందాం అనమాట. సో ఇది అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అడగవచ్చు, అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెట్టాను. ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మనకు కాల్ చేసి నేరుగా మనతో మాట్లాడవచ్చు. అలాగే వాట్సాప్కి సంబంధించినటువంటి నెంబర్ కూడా పెట్టాను. సో వాట్సాప్ ద్వారా కూడా మనకి మెసేజ్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ఎప్పటికప్పుడు మన ఛానల్లో ముందు ఇంకా చాలా రాబోతున్నాయి. సో ప్రతి ఉద్యోగం సంబంధించినటువంటి రిలేటెడ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చినట్టే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. వెళ్తూ ఒక లైక్ అయితే ఉండి, మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి, అక్కడ వచ్చి నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. అండ్ ఇది ఫ్రెండ్స్. అండ్ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ మీ వాళ్ళు ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేసి ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకునే విధంగా మీరు ప్రోత్సహించండి. మీరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.